Hi friends, this is Anjanelu from Anantapuram SK University. Student friends, so మేము చాలా వరకు వీడియోస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మీరు మా యొక్క వీడియోస్ని www.youtube.com/angm వీడియోస్లోకి ఎంటర్ అయిపోగానే డైరెక్ట్గా మా ఛానల్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, కామెంట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ముందుగా మేమైతే వీడియోస్ అనేది మేము రికార్డ్ చేస్తామో ఆ వీడియోస్ డైరెక్ట్గా మీ మెయిల్కి అనేది వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు యూట్యూబ్ ద్వారా మనీ ఎలా అర్న్ చేయడం. ఓకే, ఒక యూట్యూబ్ ద్వారానే కాకుండా ఆన్లైన్ ద్వారా మనీ ఏ విధంగా అర్న్ చేయాలనేది దాని గురించి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. చూడండి, హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ ఆన్లైన్. చాలా వరకు ఏంటంటే ఒక డబ్బు సంపాదించాలా ఆన్లైన్ ద్వారా అంటే మ్యాక్సిమం ఇప్పుడు అందరూ కూడా నమ్మరు 99.9% అనేది నమ్మరు అన్నమాట. ఎందుకంటే మనకు ఆన్లైన్ ద్వారా ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అంటే చూడండి, ఏవైనా యాడ్స్ చూస్తే మనీ రావడం, లేదంటే మెయిల్స్ క్లిక్ చేస్తూ ఉంటే మనీ రావడం. ఓకే, లేదు అంటే ఇంకోటి ఒక మినిట్ వరకు మెయిల్స్ జస్ట్ క్లిక్ చేసి అలాగనే వాచ్ చేస్తూ ఉంటే మనీ రావడం అనేది ఇలా చాలా వరకు జరుగుతుంటుంది. అదేవిధంగా డేటా ఎంట్రీ అంటే ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేయడము, ఓకే, క్యాప్చా వర్క్స్ అని ఇలా చాలా వర్క్స్ అన్నీ ఉన్నాయి. బట్ వీటి ద్వారా మనం డబ్బు సంపాదించవచ్చు అని అనుకుంటున్నాం, కానీ ఇవి టోటల్ 100% రాంగ్, టోటలీ ఫేక్. వీటి ద్వారా ఏ విధంగా కూడా మనము సంపాదించలేము, అది ఒట్టి అపోహ మాత్రమే. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఆన్లైన్ ద్వారా మనీ అర్న్ చేయడం అంటే ఒకటి, మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా బ్లాగర్ ఉంటే ఆ బ్లాగర్ ద్వారా ఏ విధంగా అర్న్ చేయొచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ మీ దగ్గర వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ ద్వారా www.something, ఓకే, ఆ వెబ్సైట్ ద్వారా మీరు అమౌంట్ అనేది అర్న్ చేయొచ్చు, బ్లాగర్ ఆర్ వెబ్సైట్. నెక్స్ట్ వన్ యూట్యూబ్ అనమాట. యూట్యూబ్ ద్వారా మీ దగ్గర ఆల్రెడీ ఎనీ వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ ద్వారా అమౌంట్ అర్న్ చేయడం అనేది ఇలా జరుగుతుంది. ఓన్లీ వీటి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఒక బ్లాగర్ ఆర్ వెబ్సైట్ ఉన్నట్లయితే మీరు ఈజీగా అమౌంట్ అనేది అర్న్ చేయొచ్చు త్రూ యాడ్సెన్స్ ద్వారా. బట్ వీటితో ఏంటంటే ఎగ్జాక్ట్గా మీరు ఒక ఫుల్లీ కంటెంట్తో ఉన్న వెబ్సైట్ ఆర్ బ్లాగర్స్ తయారు చేస్తేనే ఓకే మీరు ఆన్లైన్ ద్వారా అర్న్ చేసుకోగలుగుతారు. అది కూడా ఫేక్ కంటెంట్ అయి ఉండకూడదు. ఫేక్ ఇమేజెస్ కానివ్వండి, ఫేక్ వీడియోస్ కానివ్వండి, ఇలాంటివి పెట్టి వాటిని మనం అప్లోడ్ చేసి వాటి ద్వారా అమౌంట్ అర్న్ చేసుకోవచ్చు అనుకుంటాం. అది టోటలీ రాంగ్. 100% జెన్యూన్తో ఉన్న వర్క్ చేసుకోగలిగితేనే మనం ఆన్లైన్ ద్వారా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఓకే, ముందుగా నేను ఇవన్నీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చెప్పడం లేదు, కాబట్టి నేను ఓన్లీ ఒక యూట్యూబ్ ద్వారా మీరు మనీ ఎర్న్ ఎలా చేయొచ్చు అనే కాన్సెప్ట్ మీద మీకు చెప్పబోతున్నాను. బీ కేర్ఫుల్. ఫస్ట్, యూట్యూబ్ అనేది దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సర్చ్ ఇంజన్, ఈ గూగుల్ వాళ్ళదే. జనరల్గా యూట్యూబ్ ద్వారా మనం ఏ విధంగా అర్న్ చేయొచ్చు అనేది ఇప్పుడు నేను ఆల్రెడీ యూట్యూబ్ అనేది మనం ఇక్కడ అడ్రస్ బార్లో www.youtube.com అని ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తామో, ఎంటర్ చేసిన వెంటనే సమ్ వీడియో ఏదైనా మీకు నచ్చిన వీడియో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా బోర్ కొడతా ఉంటుంది, మీరు ఏం చేస్తారు, ఇక్కడ కామెడీ అనే ఒక కీవర్డ్ టైప్ చేస్తారు. బట్ కామెడీ ఇన్ తెలుగులో కావాలా, హిందీలో కావాలా, ఇంగ్లీషా, తమిళ, మీ ఇష్టం. కామెడీ ఇన్ తెలుగు అని ఎప్పుడైతే నేను ఎంటర్ చేశానో చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ వీడియోస్ డిస్ప్లే అంటే దాదాపుగా మనకు ఇక్కడ చూడండి ఎన్ని వీడియోస్ డిస్ప్లేనే 2,12,000 రిజల్ట్స్ వచ్చేసాయి అన్నమాట. ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్ మీద ఇక్కడ వీడియోస్ ఉన్నాయి. బట్ ఆ వీడియోస్ అన్నీ కూడా ఎప్పుడు కూడా యూట్యూబ్ వ్యూవర్స్ ఎలా చూస్తారంటే ఫస్ట్ పేజ్లో ఉన్న వీడియోస్ని మ్యాక్సిమం సెలెక్ట్ చేస్తారు. అది కూడా టాప్ 1 నుంచి 3rd ఆర్ 5th 6th వరకు చూడగలుగుతారు. ఇంకొంతమంది మొత్తం వీడియోస్ అన్నీ కూడా చూసేదానికి అవకాశం ఉంది. కొంతమంది 2nd పేజ్ 3rd పేజ్ వరకు పోవచ్చు, ఇంకా పైన 4th 5th 6th 7th పేజ్ ఎవరు కూడా చూడరు అనమాట. మ్యాక్సిమం ఫస్ట్ పేజ్లో ఏవైతే వీడియోస్ ఉన్నాయో వాటినే ఎక్కువగా చూస్తారు. ఓకే,
సరే, బట్ ఇక్కడ ఏదో ఈ వీడియో చూడండి. జనరల్గా ఈ వీడియో ఉంది మనకు. సో ఈ వీడియోని క్రియేటివ్ ఫ్రేమ్స్ ప్రొడక్షన్ వాళ్ళు 1 వీక్ ముందు వీళ్ళు వచ్చేసి యూట్యూబ్లో పెట్టారు. బట్ టోటల్ 24 minutes 39 seconds ఉంది. వాళ్ళకు వ్యూవర్స్ ఎన్ని వ్యూవర్స్ వచ్చేసి చూడండి, ఇక్కడ 67,886 వ్యూస్ వచ్చేసాయి అన్నమాట. అదేవిధంగా సో ఇది ఇక్కడున్న వీడియోస్కి 1,94,493 2 years ago, 2 weeks ago వచ్చేసి 7,366. ఇట్లా వ్యూవర్స్ ఎప్పుడైతే వ్యూస్ చూస్తూ ఉన్నారో ఆటోమేటిక్గా వ్యూవర్స్ని బట్టి యూట్యూబ్ ద్వారా మనీ అనేది అర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ యొక్క వీడియో అనేది చూస్తున్నాం. బట్ ఈ వీడియో ఎప్పుడైతే నేను ప్లే చేస్తున్నానో చూడండి, ఈ వీడియో ప్లే చేసిన వెంటనే స్టార్టింగ్లో ఒక వీడియో వచ్చింది. దీన్ని స్కిప్పబుల్ వీడియో అంటారు. బట్ ఈ వీడియో ఎంతసేపు చూస్తున్నాము, తర్వాత ఇక్కడ ఎల్లో సింబల్స్ వస్తున్నాయి చూడండి, అక్కడ మధ్యలో కూడా సో యాడ్స్ వస్తుంటాయి అన్నమాట. బట్ మనం ఈ మొత్తంగా ఈ వీడియో ఎంతసేపు చూస్తున్నాము, వాటికి యాడ్స్ ఎంతసేపు చూస్తున్నారు, ఎంతమంది ఇక్కడ లైక్ చేశారు, ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు, దాన్ని బట్టి మీకు రోజుకి ఆటోమేటిక్గా అర్నింగ్స్ అనేది అర్న్ అవడం జరుగుతుందన్నమాట, మనీ అనేది. ఓకే, సో బట్ ఈ విధంగా మనం ఒక ఫుల్లీ కంటెంట్తో ఉన్న వీడియోస్ని మనం తయారు చేయాలంటే మీకు ఒక పట్టుదల ఉండాలన్నమాట. వీడియో అంటే నేను ఏ వీడియో తయారు చేయగలుగుతానప్ప అనేది మీకు ఒక సో అపోహ పడుతుంది. బట్ వీడియో తయారు చేయాలంటే జనరల్గా మనకి ఏముండాలి, కెమెరా ఉండాలి, లేదంటే హ్యాండీ కెమెరా ఉండాలి కదండి. బట్ ఇవన్నీ మించిన సో కెమెరాస్ మీ దగ్గర ఉన్నాయి. మీ యొక్క మొబైల్ ఫోన్స్ అంటే సెల్ ఫోన్స్, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎలాంటి సెల్ ఫోన్ తప్పకుండా సామ్సంగ్ రైట్, ఓకే, యాపిల్లో, తర్వాత ఇంకోటి ఏంటి డిఫరెంట్ కంపెనీస్తో ఉన్నాయి. వాటితోనే హై రెజల్యూషన్తో ఉన్న కెమెరాస్ ఉన్నాయి. ఓకే, వాటి ద్వారా మీరు డైరెక్ట్గా స్నాప్స్ తీసుకోవచ్చు, తర్వాత వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, బట్ ఈ వీడియోస్ మీ ఇష్టం, అది ఏ కాన్సెప్ట్ మీద తీయాలనుకుంటున్నారు, మీకు ఏ కాన్సెప్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉంది ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మీరు వీడియోస్ తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు అయితే ఓన్లీ కామెడీ సీన్స్కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. కొంతమంది వచ్చేసి జనరల్గా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పరంగా, అది కంప్యూటర్స్ బేస్ చేసుకోవడం కావచ్చు, తర్వాత సైన్స్ పరంగా కావచ్చు, ఇంగ్లీష్ పరంగా కావచ్చు, ఓకే, తెలుగు పరంగా కావచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఎడ్యుకేషన్స్, మొత్తం ఎవ్రీ ఎడ్యుకేషన్స్ మీద వీడియోస్ని తయారు చేసి యూట్యూబ్లో పెట్టచ్చు. నెక్స్ట్ ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్ మీద, ఎనీ కాన్సెప్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు యోగా, మెడిటేషన్స్, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్, ఇంగ్లీష్లోను, తెలుగులోను, హిందీలో, ఏ లాంగ్వేజ్లో కావాలంటే అలాగే ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్. నెక్స్ట్ కుకింగ్ సంబంధించిన వీడియోస్. ఓకే, చాలా వరకు వంటలు తయారు చేయడం ఎలాగనేది ఓకే తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లోను ఇలా పెట్టినట్లయితే చాలా వరకు చూస్తారు. బట్ ఆల్రెడీ ఉన్నప్పటికీ ఎవరి వీడియో అయితే బాగా ఉందో వాళ్ళ వీడియోని చాలా వరకు లైక్ చేస్తారు వ్యూవర్స్ అనేది. ఓకే, బట్ మనం ఏంటంటే మనం యాక్చువల్గా ఏదైనా ఒక ట్రైనింగ్ వెళ్ళాలి అంటే నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఎక్కడ బాగా చెప్తే అక్కడికి వెళ్తారు. ఓకే, అట్ ద సేమ్ టైం యూట్యూబ్లో కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉంటాయి. బట్ మీ వీడియో ఒకవేళ వ్యూవర్కి అనేది అందిందనుకోండి, మీ వీడియో బాగా నచ్చింది అనుకోండి, మీ వీడియోస్నే ఫాలో అవుతారనమాట. ఆ విధంగా మీరు తయారు చేయాలి. అరే బాబు, నేను అంతగా ఎలా తయారు చేయగలుగుతాను, సో నాకు అందులో సాధ్యమవుతుంది అనుకుంటే, సో మనం సాధించలేదంటూ ఏది లేదు, అనుకుంటే కంపల్సరీగా సాధించగలుగుతాం అన్నమాట. ఓకే, సో మ్యాక్సిమం మీరు తయారు చేసే వీడియో ఎగ్జాక్ట్గా ఒక 10 or 20 or 30 minutes ఒక వీడియో ఉందనుకోండి. సో ఆ వీడియోకి ఎలా ఉండాలి అంటే దాదాపుగా ప్లెంటీ ఆఫ్ వ్యూవర్స్ అనేది పెరగాలన్నమాట. సో ఆ విధంగా మనం తయారు చేయాలి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా వీడియోస్ సో మీదే టాప్లో వచ్చేలాగా చేసుకోవచ్చు అన్నమాట. అట్ ద సేమ్ టైం మీరు తయారు చేసిన వీడియోస్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, ఓకే,
దాని తర్వాత మిక్సింగ్స్ ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక యూట్యూబ్ ద్వారానే మీరు వీడియోస్ని ఓన్గా తయారు చేసి వచ్చే ఏవైతే వీడియోస్ మీరు అప్లోడ్ చేస్తున్నారో వాటి ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో మనీ అనేది సంపాదించవచ్చు. బట్ ఆ వీడియో ద్వారా మనీ సంపాదించాలంటే ఇది కూడా ఫేక్ కదా, చెప్పేమి ఖచ్చితంగా ఏమైనా చెప్పగలుగుతున్నారు ఇతను అనుకుంటారు, కానీ అది మీకు ముందు ముందు తెలుస్తుంది ఏంటనేది. బట్ చాలా వరకు కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇన్ని చెప్పాడు ఈయన, ఈ వీడియోస్ అన్నీ కూడా రికార్డ్ చేయమని చెప్పారు, అదేదో ఆల్రెడీ యూట్యూబ్లో విన్న వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని మనం మరీ వేరే పేరు మార్చి వాటితో అప్లోడ్ చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటారు. సో అది 100% ఫేక్ అవుతుంది. ఫేక్ అని నేను చెప్పను, మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో యూట్యూబ్ వాడే సో మొత్తం ఈ యొక్క వీడియోని ఆడియోతో పాటు వీడియోతో పాటు ఓకే మొత్తం వెరిఫై చేసి మీకు ఒక సో సర్టిఫికేట్ ఇస్తాడు. సర్టిఫికేట్ అంటే అదేంటి, మీది టోటల్గా ఫేక్ వీడియో అనేసి వాడే రిమూవ్ చేసేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆల్ న్యూస్ ఛానల్స్ తర్వాత డిఫరెంట్ ఛానల్స్ అన్నీ కూడా ఇప్పుడు యూట్యూబ్ని ఎక్కువ ఫాలో అవుతున్నాయి కదా. మనం కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జబర్దస్త్ ప్రోగ్రామ్ చూడాలనుకోండి, సో మనం ఏం చేస్తున్నాం, ఒకవేళ టీవీలో మిస్ అయితే కంపల్సరీగా జబర్దస్త్ అనేది యూట్యూబ్ ద్వారా చూడగలుగుతున్నాం. బట్ అలా కొన్ని వేల మంది చూస్తూ ఉంటే వాళ్ళకు అమౌంట్ అనేది అర్న్ అవ్వడం జరుగుతుంది. అంటే అమౌంట్ ప్రతి నెల వస్తూ ఉంటుంది అనమాట యూట్యూబ్ ద్వారా, ఈ టీవీ వాళ్ళకు, ఈ టీవీ ఇలా డిఫరెంట్ ఛానల్స్ వాళ్ళకు కదండి. బట్ మీరు తయారు చేసేవారి జెన్యున్గా ఉండాలి వీడియో, దెన్ 100% ఓన్ అయి ఉండాలి. ఫేక్ అనేది ఏ విధంగా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం ఫేక్ టైటిల్ కూడా పెట్టకూడదు. అంటే ఆల్రెడీ వేరే వాడు టైటిల్ ఇచ్చుంటాడు, అదే టైటిల్ని మీరు కాపీ పేస్ట్ చేయడము, అదే డిస్క్రిప్షన్ కాపీ పేస్ట్ చేయడము, ఇలాంటివి చేయకూడదు అనమాట. ఏదైనా కానీ మీరు చేసేది ఎలా ఉండాలి, ఓన్గా అయి ఉండాలి. సో సొంతంగా చేసినప్పుడే మీరు వీటి ద్వారా ఖచ్చితంగా లబ్ధి అనేది పొందుతారు యూట్యూబ్ ద్వారా. ఓకేనండి. సో ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ గురించి నేను మనీ ఎర్న్ ఎలా చేయాలనేది, అంటే ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చెప్పాను. సో ఆ ప్రకారమే మీరు ఫాలో అయినట్లయితే మాత్రం కంపల్సరీగా సో మీరు గెటన్ అవుతారండి. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ యొక్క ఇంట్రొడక్షన్ గురించి మీకు జనరల్ చెప్పాను. బట్ యూట్యూబ్ ఎవరు స్టార్ట్ చేశారు ఏంటనేది మీకు గూగుల్లో వెతికితే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటనేది ఆ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఆ హిస్టరీ అంతా మనకి ఎగ్జాక్ట్గా అక్కర్లేదు. ఓకే, సో యూట్యూబ్ హిస్టరీ అని ఇక్కడ మీరు ఒకవేళ ఎంటర్ చేసినప్పటికీ డిస్ప్లే అవుతుంది. ఓకే, హిస్టరీ ఆఫ్ యూట్యూబ్ ఇదంతా కూడా. కాబట్టి మీరు వాటి గురించి నో నీడ్ టు బాదర్. బట్ మనం ఏంటంటే యూట్యూబ్ ద్వారా ఎలా అర్న్ చేసుకోవాలి ఏంటని చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మీకు యూట్యూబ్ ద్వారా ఒక ఛానల్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు, హౌ టు క్రియేట్ ఎ ఛానల్ ఇన్ యూట్యూబ్. సో యూట్యూబ్ ద్వారా మీరు ఛానల్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు, అట్లాగనే హౌ టు అప్లోడ్ వీడియోస్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఓకే ఇన్ యూట్యూబ్, అంటే మీ ఛానల్లోకి ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది చూపిస్తాం. తర్వాత మీ యొక్క ఛానల్కి టైటిల్స్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఏ విధంగా ఇవ్వాలనేది చూపిస్తాం. మీ వీడియోస్ని మానిటైజేషన్ ఏ విధంగా చేయాలనేది చెప్తాం. ఓకే, దెన్ వాటికి యాడ్సెన్స్ అకౌంట్ ఏ విధంగా ఇచ్చుకోవాలి. ఓకే, దెన్ మీ వీడియోస్ని షేర్ చేయడం ఎలాగా. ఓకే, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మేము ఒక మోటివ్తో ఈ వీడియోస్ని తయారు చేస్తున్నాము ఎగ్జాక్ట్గా. సో మీరు ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ద్వారా అర్న్ చేసుకోవచ్చు. ఇదేం పెద్ద కష్టమేం కాదు. మనం మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ వాడుతున్నాము, ఇంట్లో కూడా వాడుతున్నాం, ఆఫీసులో కూడా ఇంటర్నెట్ వాడుతున్నాం. వీటి మీద డైలీ ఒక గంట సేపు వర్క్ చేసినట్టయితే ఇది ఒక పార్ట్ టైం లాగా మీరు సో భావించవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు యూట్యూబ్లో జనరల్గా ఇప్పుడు మనం ఏంటంటే యూట్యూబ్ ఇంట్రొడక్షన్ గురించి నేను మీకు చెప్పాను. ఇక నెక్స్ట్ క్లాస్లో ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, సో వీడియోస్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలనే దాని గురించి మీకు డిస్కస్ చేసుకుంటాం. తర్వాత
సో మా వీడియోస్ కన్నా నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ చేయండి. సో కామెంట్స్ కూడా ఇస్తే మాకు తెలుస్తుంది ఏ విధంగా అనేది. నెక్స్ట్ కంపల్సరిగా ఈ యూట్యూబ్ యొక్క వీడియోస్ అనేది ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోవాలనేది సో నా యొక్క భావన. నేను ప్రతి ఒక్క పార్టీ ఇంచ్ టు ఇంచ్ నేను తయారు చేయడం అనేది జరుగుతుంది. మీరే మీట్లో ప్లే చేసుకుని యూట్యూబ్ క్లాసెస్ వినేసి మీరే ఓన్గా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు నాకు ఈ నంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.